కాసేపట్లో విశాఖ మేయర్ పీఠంపై నెలకొన్న మహా ఉత్కంఠకు తెరపడబోతుంది. గ్రేటర్ విశాఖ కౌన్సిల్ సమావేశం ఇవాళ జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశంలోనే మేయర్ పీఠం ఎవరిదో తేలిపోతుంది. అవిశ్వాస తీర్మానం ఎలాగైనా నెగ్గాలి అని కూటమి నేతలు కృతనిశ్చయంతో ఉంటే ఇక కోరం లేకుండా చేసి తీర్మానం వీగిపోయేలా చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇవాళ ఏం జరగబోతుంది అన్న సస్పెన్షన్ కంటిన్యూ అవుతుంది. మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ మరిన్ని వివరాలు అందిస్తారు. విక్రమ్, గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఏదైతే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కాసేపట్లో ప్రత్యేక సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతానికి హోటల్లో బస్ చేసినటువంటి కార్పొరేటర్లు అంతా కూడా కాసేపట్లో జీవీఎంసీ కార్యాలయానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో పకడ్బందీగా ఓటింగ్ నిర్వహించడానికి సంబంధించి విస్తృతంగా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూడవచ్చు, జీవీఎంసీ కార్యాలయం వద్ద అత్యంత పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ రోపు టీములతో పాటుగా కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా పూర్తి స్థాయిలో రంగంలో దిగి నిఘా పెట్టారు. అడుగడుగునా కూడా కార్పొరేటర్లు తప్పితే వేరే వ్యక్తులు ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదైతే జీవీఎంసీ సిబ్బంది అయినా సరే తమ ఐడెంటిటీ కార్డులను చూపించే లోపలికి వెళ్ళాలని చెప్పి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా ఈ జీవీఎంసీ ఓటింగ్తో పాటు కూడా జీవీఎంసీ పరిసరాల్లో దాదాపు కొన్ని కెమెరాలను పెట్టి ప్రతి అంశాన్ని కూడా వీడియో రికార్డ్ చేయాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ అత్యంత పకడ్బందీ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నేపథ్యంలో జీవీఎంసీ ఉంది. అయితే ప్రస్తుతానికి దస్పల్లా హోటల్లో టీడీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు బస్ చేశారు. 11 గంటల సమయానికి సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ హోటల్ నుంచి కాసేపట్లో కార్పొరేటర్లంతా ఇక్కడ చేరుకుంటారు. అయితే వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లంతా కూడా ప్రస్తుతం ఇంకా మన్నార్లోనే ఉన్నారు. ఏదైతే ఓటింగ్కి దూరమని వైసీపీ ప్రకటించింది. అంతేకాకుండా తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఎవరు కూడా ఇతర పార్టీలకు సంబంధించి మద్దతు తెలపకుండా ఉండేందుకు విప్ జారీ చేయడం జరిగింది. విప్ జారీ చేసిన నేపథ్యం అదేవిధంగా ఓటింగ్కి దూరంగా ఉంటున్న పరిస్థితుల్లో వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు కానీ ఎవరు ఇక్కడికి రాకపోవచ్చని తెలుస్తుంది. అయితే ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి కూటమిలో చేరినటువంటి కొంతమంది కార్పొరేటర్లు అదేవిధంగా పరోక్షంగా మద్దతు తెలుపుతున్నటువంటి మరికొంతమంది అయితే ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా జీవీఎంసీకి సంబంధించి సిపిఎం సిపిఐ పార్టీలకు చెందినటువంటి 2 కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళు కూడా ఓటింగ్కి దూరంగా ఉంటామని చెప్పి ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో ఏదైతే కమ్యూనిస్టు కార్పొరేటర్లు కూడా దూరంగా ఉంటున్నారు. జనసేన, టీడీపీ అదేవిధంగా బీజేపీకి చెందిన కార్పొరేటర్లు మొత్తం కాసేపట్లో ఇక్కడికి ప్రత్యేక బస్సులో చేరుకుంటారు. అయితే కూటమికి సంబంధించి ఈరోజు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో తమ బలాన్ని స్పష్టంగా కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రస్తుతానికి కూటమికి సంబంధించి కార్పొరేటర్ సంపూర్ణమైనటువంటి తన బలాన్ని నిరూపించుకోవడానికి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ 74గా పేర్కొన్నారు. 74కు సంబంధించి ఒక్క కార్పొరేటర్ సంఖ్య తగ్గినా సరే అవిశ్వాసం వీగిపోయే అవకాశం ఉంటుంది. అదే 74కు పైబడే ఓటింగ్ సాధించుకోవాల్సి ఉంది. అయితే మేయర్ హరికుమారి తమ పీఠాన్ని తమ పదవిని కాపాడుకోవాలంటే కనుక ఖచ్చితంగా 74 మ్యాజిక్ ఫిగర్ను దాటి నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే ఏం జరుగుతుంది, కార్పొరేటర్కి సంబంధించి అవిశ్వాసం వీగుతుందా, అవిశ్వాసం నెగ్గుతుందా అనే దానికి సంబంధించి కాసేపట్లో తెరపడనుంది. మధు. ఓకే, థ్యాంక్ యూ విక్రమ్.